ఇక సిరి క్రిష్‌తో దేవుడికి దండం పెట్టుకోమని అంటుంది. పండు క్రిష్‌తో దేవుడు మంచి వాళ్ళకి మంచి చేస్తాడు. నువ్వేం బాధపడకు. చిన్నప్పుడు నా ఫ్రెండ్ తప్పిపోతే నేను మా పెద్దవాళ్ళతో కలిసి అడవిలో ఉన్న ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని ముడుపు కట్టుకున్నా. అప్పుడు మా ఫ్రెండ్ దొరికిపోయాడు. నువ్వు దండం పెట్టుకో అని అంటాడు. క్రిష్ కూడా ముడుపు కట్టుకుంటాడు. నువ్వు మా ఇద్దరిని తీసుకెళ్ళు అని సిరి పండుతో అంటుంది. మీరెక్కడికి వెళ్ళొద్దు. నేను ఈ గుడి విషయం మీకు ఉదాహరణకు చెప్పాను. ఇక్కడ దేవుడికి దండం పెట్టుకున్న మీ కోరిక నెరవేరుతుంది అని పండు చెప్తాడు. యమున పండుని పిలవడంతో వెళ్ళిపోతాడు. ఇక సిరి, క్రిష్ ఇంట్లో దేవుడికి దండం పెట్టుకుంటారు. ఇక మరోవైపు హాస్పిటల్‌లో సిరికి డాక్టర్ ముఖానికి కట్లు మార్చుతుంది. నర్స్‌తో ఈ పేషెంట్ నీకెలా దొరికింది అని అడుగుతుంది. దానికి నర్సు తనకి ముఖం మొత్తం కాలిపోయిన స్థితిలో ఈ అమ్మాయి కనిపించిందని వెంటనే హాస్పిటల్‌కి తీసుకొచ్చా అని నర్సు డాక్టర్‌తో అంటుంది. మన హాస్పిటల్‌లో ఉన్న ట్రస్ట్ ద్వారా తనకి ఫ్రీగా సర్జరీ చేశాం. ఇలాంటి కేసులో బతకడం సగం సగం ఛాన్స్ ఉన్నాయి. మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం కదా! ఇక తను మేల్కొంటే తను ఎవరో, ఎందుకు ఇలా అయిందో మనకి తెలుస్తుందని డాక్టర్ నర్స్‌తో అంటుంది. ఇక మరోవైపు విహారీ సిరి ఏమైపోయిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. విహారీ దగ్గరకు సంధ్య రావడంతో సిరి విషయంలో బాబు చాలా బాధపడుతున్నాడు. వాళ్ళ అమ్మని చూడాలని ఏడుస్తున్నాడు. మనం ఎలా అయినా సిరిని ప్రాణాలతో వెతికి తీసుకొచ్చి వాడి ముందు నిల్చోపెట్టాలని విహారీ సంతతో అంటాడు. మొత్తం 4 బృందాలతో సిరిని వెతికిస్తున్నా అని సంధ్య అంటుంది. ఆటో డ్రైవర్ బతికే ఉన్నాడు అంటే సిరి కూడా బతికే ఉంటుంది. డ్రైవర్ని శకుంతల మనుషులు కిడ్నాప్ చేశారు. సిరి బతికే ఉంటే ఖచ్చితంగా దెబ్బలతో బయటపడి ఉంటుంది కదా! ఆ లోయ చుట్టుపక్కల గ్రామాల్లోని హాస్పిటల్‌లో వెతికించామని అంటాడు విహారీ. జేడీకేడీలో ఆ విషయం ఎప్పుడో అన్ని హాస్పిటల్‌కి చెప్పారు. ఎవరు కొత్త కేసులు వచ్చినట్లు చెప్పలేదు అని సంధ్య విహారీతో అంటుంది. ఇక క్రిష్ రాత్రి అడవిలో ఉన్న గుడికి వెళ్ళాలని నిర్ణయించుకొని బ్యాగు సర్దుకుంటాడు. హాల్‌లో దేవుడికి దండం పెట్టుకుని అడవిలో ఆంజనేయ స్వామి దగ్గరికి బయలుదేరుతున్నా. మా అమ్మని కాపాడుకోవడానికి నాకు మిగిలిన ఒకే ఆధారం ఇది. దయచేసి సాయం చేయి స్వామి. బ్యాట్‌మెన్ నీకు చెప్తే నన్ను వెళ్ళనియ్యవు. అందుకే చెప్పకుండా వెళ్తున్నా అని క్రిష్ బయలుదేరతాడు. సిరి క్రిష్‌ని చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే మా అమ్మ కోసం అడవిలో దేవుడి దగ్గరికి వెళ్తున్నా అని అంటాడు. అది భయంకరమైన అడవి కదా! పండు వద్దు అన్నాడు కదా అని సిరి అంటుంది క్రిష్‌తో. క్రిష్ వినకపోవడంతో నేను వస్తా అని చెప్తుంది సిరి. క్రిష్ సిరిని తనతో రావద్దని చెప్తాడు. సిరి ఎంతకు వినకపోవడంతో క్రిష్ సిరి రావడానికి ఓకే చెప్తాడు. అంత దూరం వెళ్ళాలి అంటే మనకు డబ్బులు కావాలి కదా! నా కిడ్డీ బ్యాంక్ ఉంది తీసుకొస్తా. ఇక్కడ ఉండు అని సిరి చెప్పి తన గదిలోకి వెళ్ళి సీక్రెట్‌గా బ్యాగు, కిడ్డీ బ్యాంక్ తీసుకొని బయటకు వెళ్తుంది. ఇద్దరు కలిసి అడవికి బయలుదేరుతారు. ఇక ఉదయం పండు దగ్గరికి యమున వచ్చి పిల్లలిద్దరు కనిపించడం లేదు అని చెప్తుంది. పండు బయట అంతా తిరుగుతాడు. అయినా కనిపించరు. శాస్త్ర దగ్గరికి యమున వెళ్ళి అడిగితే తన దగ్గర లేదు అని పద్మాక్షి దగ్గర పడుకుందేమో అని చూడడానికి వెళ్తుంది. ఇంట్లో అందరూ సిరి, క్రిష్ కనిపించడం లేదని కంగారు పడుతూ ఉంటారు. విహారికి విషయం చెప్తారు. సీసీ కెమెరాల్లో చూస్తే వాళ్ళు ఎటు వెళ్లారో తెలుస్తుందని చెప్పి అంబిక ఫోన్‌లో ఫుటేజ్ చూస్తుంది. ఇద్దరు రాత్రి బ్యాగులతో బయటకు వెళ్ళడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంట్లో అందరికీ చూపిస్తుంది. ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని కంగారు పడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా. కృష్ణే సిరిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడని సహస్ర, పద్మాక్షి అంటారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.